నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మా విజిత. ఆషాఢ మాసం రాగానే బోనాల పండగ స్టార్ట్ అవుతుంది. హ్మ్. బోనాలు, పోతరాజులు, జోగినీలు, అంటే కళ్యాణాలు కొన్ని కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకించి ఇవన్నీ కూడా ఎంతసేపు ఉన్న గ్రామ దేవతలని ఆచరించే, ఆరాధించే మాసం ఏదైనా ఉంది అంటే అది ఆషాఢ మాసం. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకని అంటే ఎటువంటి దేవతలకైనా కూడా ప్రతినిత్యము ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. లేదు అంటే పర్టిక్యులర్‌గా ఒక వారంలో ఒక రోజు వాళ్ళకంటూ కేటాయించబడి అంటే అది వాళ్ళకని కేటాయించబడిందో లేదో హ్మ్. మనమైతే హ్మ్. ఈ హ్మ్. దేవతకి ఈ వారం అని చెప్పి ఆరాధిస్తాం. హ్మ్. కానీ ప్రత్యేకించి ఆషాఢ మాసం అంతా కూడా ఈ గ్రామ దేవతల్ని ఆరాధిస్తూనే ఉంటాము. బోనాల రూపంలో వాళ్ళకి నైవేద్యం నివేదన చేస్తూ ఉంటాం. హ్మ్. ఏంటి ఈ వైశిష్ట్యం అంతా కూడా ఎక్కడి నుంచొచ్చింది అదంతా కూడా తెలియజేయండి? వెరీ గుడ్ అమ్మా. మహాలక్ష్మి తల్లికి శ్రావణ మాసం కేటాయించేసాం. తర్వాత శ్రీ మహావిష్ణువుకి మార్గశీర్ష మాసం. హ్మ్. ఆశ్వీజ మాసం దుర్గాదేవికి. ఇట్లా ఒక్కొక్క మాసాన్ని చేశారు. గ్రామ దేవతలకి ప్రత్యేకించి కలరా, ప్లేగ్ వ్యాధులు ఆ కాలంలో వచ్చేవి. అంటు వ్యాధులు వర్షాకాలం కాబట్టి బాగా వర్షాలు, ఈగలు అవి వస్తాయి కాబట్టి హ్మ్. అటువంటి గ్రామ దేవతలకి బ్లీచింగ్ పౌడర్స్ ఉండేవి కాదప్పుడు. హ్మ్. పిండిని చేసి మంత్రించి అమ్మవారు గ్రామ దేవతల్లో ఈ వేపాకు ఇవన్నీ వేసి గ్రామ పొలిమేరల చుట్టూ డెడ్ లైన్ కింద గీసేవారనమాట. అప్పుడు ఈ యొక్క ప్లేగ్ వ్యాధులు అవన్నీ కూడా మంత్రోక్తము ప్లస్ పౌడరు హ్మ్. దానివల్ల వచ్చేవి కాదు. అందువలన అమ్మవార్లకి వీళ్ళు కూడా సాక్షాత్తు పార్వతీ అంశలనమాట. గ్రామ దేవతలంటే వేరే వాళ్ళు కాదు. కోట సత్తెమ్మ తల్లి అంటాము. తర్వాత సత్తెమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, గండి మైసమ్మ, కట్ట మైసమ్మ, ఇట్లా రేణుకా ఎల్లమ్మ అవును. ఇవన్నీ కూడా గ్రామ దేవతలకి వాళ్ళ రెస్పెక్ట్ కోసము మనము కేటాయించినటువంటి మాసం ఆషాఢ మాసం. హ్మ్. అయితే వీళ్ళకేం చేయాలి మనము? బోనాలు. బోనాలంటే భోజనమునే బోనము అంటాం. బోనం, బోనం అంటారు. అంటే హ్మ్. వికృతి పదం అది. భోజనంకి. సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అడగమంటే బోనం, బోనం అంటే భోజనం అంతా తినేస్తాడనమాట. ఆ అమ్మవారు ఎప్పుడు కూడా బోనము అని అందుకని పేరొచ్చింది. భోజనము ప్రకృతి, బోనము వికృతి పదము. సరే. దాంట్లో ఎలాగా? అన్నము, పెసరపప్పు లేదా హ్మ్. పాయసాన్నము ఏదో ఒక పదార్థాలు. ఆ సాత్వికమైనటువంటి ఆహారాలు గమనిస్తే ఇక్కడ సాత్వికమైన ఆహారాలే వండుతారు. అవును. వండి చక్కగా తలపైన పెట్టుకొని వెళ్తారు. మామూలుగా పట్టుకెళ్తారు కుండల్లో తీసుకెళ్ళి దీపం వెలిగిస్తారు. వేపాకులు వీటిలన్నిటితో తీసుకెళ్తారు. అమ్మవారిని పూజ చేస్తారు. హ్మ్. ఇది ఆషాఢ మాసంలో చేయాల్సినటువంటి పూజ. అయితే ఈ గ్రామ దేవతలకి ఈ వారాహి అమ్మవారు కూడా ఒక టైప్ ఆఫ్ సప్తమాతృకల్లో ఒకటి కాబట్టి గ్రామ దేవతల కిందే కేటగరైజ్ చేస్తాం. వారాహి ప్రత్యంగాని. హ్మ్. అందువలన మనము వాళ్ళ అధిష్టాన దేవతలు అధిదేవత, ప్రత్యధి దేవతలని ఉంటారు. హ్మ్. వాళ్ళు ఎవరికి వీళ్ళ దేవతలకి ఏమిటంటే ఈ ఆషాఢ మాసములో మనకి శాకంబరి పూజలు చేస్తాం. అవును. అధిదేవత, ప్రత్యధి దేవతలు వీళ్ళే అనమాట. ఎవరు? పోలేరమ్మ తల్లి పోలేరు. వీళ్ళందరూ గ్రామ దేవతలు. ఒకళ్ళకొకళ్ళు గ్రామ దేవతలకి ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. మన బెజవాడ కనకదుర్గమ్మకి క్షేత్రపాలకుడు ఆయన. హ్మ్. కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు. క్షేత్రపాలెం. గ్రామ దేవత వారాహి. అవును. అట్లా గ్రామ దేవతలు ఈ వీటిల్లో ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం కోసం ఇవన్నీ పెట్టబడ్డాయి. హ్మ్. తర్వాత మనం ఏం చేస్తారు? సింపులే ఇక్కడ కూడా లలితా సహస్రమే మళ్ళీ. హ్మ్. కుంకుమార్చన లలితా సహస్రంతో చేసుకోవచ్చు. విడిగా సత్యమ్మ తల్లిది నాకు దొరకలేదు సహస్రనామ బుక్కు అని పూజలు మానేయక్కర్లేదు. అంటే తర్వాత గ్రామ దేవతల ఆరాధనప్పుడు గూడా లలిత. సహస్రనామాలు జేసుకుంటారా? అన్నిట్లికి లలితే అమ్మ. ముఖ్యము ఆహా! సాత్విక దేవత జగజ్జనని అందుకే షోడశీ విద్య అంటారు దాన్ని. హ్మ్. నవావరణ పూజలు వీళ్ళంతా ఒకటే. దుర్గాదేవి, చండీదేవి అని అంటాం. దుర్గా ఆరాధన, కాళీ ఆరాధనలాగా చేస్తారు. హ్మ్. ఇక్కడ ఏం చేశారంటే పాత కాలంలో పొలాలలో ఉండేది అమ్మవారి గుళ్ళు. ఈ గ్రామ దేవతల గుళ్ళు. హ్మ్. హ్మ్. అందుకని కోళ్ళను కోయడం, మేకలను కోయడము ఇలాంటిది ట్రైబల్ ఏరియాల్లో పొలాల్లో ఉన్నది కాబట్టి ఆచారంగా వచ్చింది అప్పుడు. ఇంకా అదే అనుకోని ఇప్పుడు అందరూ కూడా కోళ్ళని, మేకలను కోయడము, జాతర చేయడము ఇలాంటివి చేస్తున్నారు. ఇవన్నీ అవసరం లేదని ఆదిశంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత నిమ్మకాయ పెట్టడము, గుమ్మడికాయ పెట్టడము. అంటే కూష్మాండ దేవత అంటే అర్థం ఏమిటంటే హ్మ్. మన యజమాని యొక్క శ్రేయస్సును కోరుకునేది కూష్మాండ దేవత. ఆ దేవతలు ఎక్కడుంటారంటే గుమ్మడికాయలో ఉంటారు. అలాగే తాంబూల దేవత అంటాం. తాంబూల దేవత అంటే మనం ఒక పూజ చేసిన తర్వాత పంతులు గారికి అందులో దక్షిణ పెట్టిస్తాం. మన యొక్క కర్మను ఆయనకిస్తున్నాము. హ్మ్. తాంబూలంలో పెట్టినప్పుడు ట్రాన్స్‌ఫర్.
వెళ్ళిపోతుంది. మనకి ఇచ్చిన వాడికి ఏముండదు ఇక. అదే. అందుకోసము నింబూ ఫలము అంటే ఇది కూడా నిమ్మకాయ అంటే దేవతల ఫలం ఇది. ఇది పెడితే కోళ్ళని మేకలు ఇచ్చినంత ఫలితం అన్నమాట. కాబట్టి ఈ యొక్క యానిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ మానేసి హ్మ్. చక్కగా ఈ బోనాల్లో ఇలా అమ్మవారికి చేస్తే చాలా శ్రేయస్కరం, మంచిది కూడా. హ్మ్. అండ్ రెండవది ఏంటంటే ఈ యొక్క శాకంబరి అమ్మవారికి వరంగల్ భద్రకాళి అమ్మవారికి చక్కగా కూరగాయలతో అలంకారం 9 రోజులు చేస్తాం. ఆ! అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ, అలంపురం జోగులాంబ శక్తిపీఠాలలో హ్మ్. అన్ని చోట్ల కూడా చేస్తారు. కాబట్టి బోనాలు చేయడం వల్ల ఏంటంటే అంటువ్యాధులు, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ లాంటి రోగాలు వస్తే ఫస్ట్ మనం ఏం చేస్తాం, వేపాకు వేస్తాం. ఎందుకని? యాంటీ టర్మరిక్, యాంటీబయాటిక్. యాంటీబయాటిక్. అందువల్లనే యాంటీబయాటిక్ కాబట్టి మనం పసుపు రాసి కాళ్ళకి అందుకోసం రాస్తాం. సో ఈ అమ్మవార్లు 108 అక్కా చెల్లెళ్ళు వీళ్ళు. పోతురాజులు స్వామివారు వాళ్ళకి ఏకైక తమ్ముడు. హ్మ్. అందువలన కంపల్సరీ మనము ఈ ఈ మాసమంతా కూడా వాళ్ళకే కేటాయించబడి ఉంది. వాళ్ళకి చేసుకుంటే వాళ్ళ అనుగ్రహం వస్తుంది. ఆ కాలంలో వాళ్ళని స్మరించుకోవాలి అని అర్థం అనమాట. హ్మ్. కాబట్టి ఈ దీనికి విధానం అంటూ ఏమీ లేదు. ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలని పూజకి విధానం అంటూ ఉండదు. హ్మ్. ఏ పూజకైనా రెస్పెక్టింగ్ మదర్ అండ్ ఫాదర్. అలాగా ఆ అమ్మవారిని స్మరించుకోవడము, షోడశనామ పూజ మనకి ఎలాగ ఉంది, అవును. అష్టోత్తర పూజ ఎలాగ ఉంది. సో అలా ఓం లలితాయై నమః, ఓం దుర్గాయై నమః, దుర్గాదేవికే చేస్తారు హ్మ్. ఇదంతా హ్మ్. కూడా. సో ఆ రకంగా వీళ్ళు ఆషాఢ మాసంలో మనకి ఆషాఢ అమావాస్య వరకు మనం వీళ్ళకంతా కూడా చేసుకుంటే మనకి అంటువ్యాధులు రావు, రోగాలు రావమ్మ. హ్మ్. మొత్తానికి అంటే ఇప్పుడు అంటువ్యాధులు రాకుండా అంటే ఆల్రెడీ మునుపటి కాలంలో ఎప్పుడైనా ఇలా వస్తేనే ఇది హ్మ్. మొదలుపెట్టుంటారు కదా? జరిగింది. ఓకే. ఓకే. కలరా, కలకత్తాలో కలరా వచ్చింది. హ్మ్. బ్రహ్మం గారు చెప్పారు. 1975 ఎమర్జెన్సీ టైంలో ఆ టైంలో వచ్చింది హ్మ్. దగ్గరగా. వస్తే కలరాకి బ్లీచింగ్ పౌడర్ ఏసి కలకత్తా కాళీకి జాతర చేశారు. అలా ప్రతి గ్రామ దేవతక చరిత్రను మనం తీసుకున్నప్పుడు కలరా, ప్లేగ్ వ్యాధులు వచ్చినప్పుడు ఈ అమ్మవార్లని మనం తెగ పూజ చేస్తాం. చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఇవన్నీ కూడా. హ్మ్. ఓకే. మసూచి. ఓకే. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.